మంత్రి కేటీఆర్ మామ హరినాథ్ రావుతో మంచి సాన్నిహిత్యం ఉందని ఇసుక కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని 90 లక్షలకు కుచ్చుటోపి పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. లక్సెట్టిపేట మండలం చందారానికి చెందిన కొమ్మూరి మల్లారెడ్డి పలువురు నుంచి దాదాపు 90 లక్షల వరకు వసూలు చేసి కేటీఆర్ మామ హరినాథ్ రావు తెలుసని బురడి కొట్టించాడు. గ్రామస్తులను నమ్మించేందుకు హరినాథ్ రావుతో గ్రామంలోని స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు పిలిపించారు. విషయం తెలుసుకున్న బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరడంతో బౌన్సర్లతో కొట్టించారని ఆరోపించారు. ఇంతకు ముందే జెన్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి జైలుకెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మంత్రి కేటీఆర్ మామ హరినాథ్ గ్యాంగ్ అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే కొమ్మూరి మల్లారెడ్డి గ్రామస్తుల నుంచి దాదాపు 90 లక్షల రూపాయలు అంటే ఇసుక బట్టికి సంబంధించి ఇసుక చూపిస్తామని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో అదే గ్రామానికి ప్రహరీ గోడ నిర్మాణ శంకుస్థాపనకి దీనికి సంబంధించి కేటీఆర్ మామను హరినాథ్ రావును పిలిపించి ఆ ప్రహరీ గోడను ఓపెన్ చేయించడం జరిగింది. అయితే ఇది చూపించి నాకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు నమ్మించి 90 లక్షల వసూలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ డబ్బులు పని ఇప్పించకపోవడం, తర్వాత డబ్బులు ఎంతకు ఇవ్వకపోవడం తోటి గ్రామస్తులు వాళ్ళు నిలదీసిన దాదాపు 15 మంది బౌన్సర్లు వచ్చి గన్నులతో బెదిరించి మిమ్మల్ని చంపేస్తాము, నేను హైదరాబాద్ డాన్ అని చెప్పేసి కూడా వాళ్ళ బెదిరించడం తెలుస్తోంది. మొత్తం మీద ఆ 15 మంది వ్యక్తుల మీద పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి గ్యాంగ్ అంతా కూడా న్యూస్ 6 అని చెప్పేసి ఒక లోకల్ ఛానల్ సీఓ అని చెప్పేసి కూడా గతంలో మంత్రి కేటీఆర్ మామ హరినాథ్ రావును పిలిపించి ఆ స్కూల్ వాళ్ళు ఓపెన్ చేయించడం జరిగింది. అయితే ఆ న్యూస్ 6 సీఓ అని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ లో చేసుకుని వెబ్ ఛానల్ గా ఈ మ్యూజిక్ ఉందని చెప్పని కూడా పోలీసులు విచారణ తెలియదు. దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. అయితే మల్లారెడ్డి అలియాస్ మల్లన్న, అతని పేరు యాక్చువల్ గా అతని పేరు మల్లన్న కాదు, మల్లారెడ్డి కాదు, యాక్చువల్ గా కొమ్మిరెడ్డి మల్లయ్య. కానీ పాషిగా ఉండాలని చెప్పేసి ఆయన మల్లారెడ్డి అని పేరు పెట్టుకున్నట్టు కూడా పోలీసులు విచారణ తెలియని నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉన్నారు, తర్వాత వాళ్ళు వెబ్ ఛానల్ సీఈఓగా చెప్పుకొని ఆయన తిరుగుతాను న్యూస్ 6 అని చెప్పనే వెబ్ ఛానల్ సంబంధించి పూర్తి స్థాయి విచారణ కూడా ప్రస్తుతం మంచిర్యాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అలాగే దీనికి సంబంధించి కూడా 90 లక్షల వరకు కూడా వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వడానికి అడిగితే బౌన్సర్ల తోటి కొట్టించి తర్వాత గన్ను చూపించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 9mm పిస్టల్ తో పాటు కొన్ని బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా ఇతను జెన్కో ఉద్యోగాలు ఇప్పిస్తాన విషయంలో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళేది జరుగుతుంది. ఏదైనప్పటికీ కేటీఆర్ మామ పేరు చెప్పుకొని రకమైన దందాలు చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సమాచారం రావడంతో కేటీఆర్ మామ హరినాథ్ కూడా ఈ విషయంలో ఆ రోజు స్కూల్ సంబంధించిన శంకుస్థాపన ఇంటి వెళ్ళాం కానీ వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం చెప్పని కూడా ఆయన పోలీసులు చెప్పినట్లుతో మొత్తం మీద దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిగి దీంట్లో మరికొంతమంది వెనుకున్న వ్యక్తులు ఇంకా కొంతమంది అంటే ఈ దందాలకు పాల్పడుతున్న వ్యక్తుల విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. లయ రైట్. For more updates, please subscribe 99 TV Telugu.